సో ఇప్పుడైతే నేను ద బొగన్విల్లేలో ఉన్నాను. సో ఇక్కడ ఫుడ్ అదిరిపోద్దంట. ఇండియన్ కాంటినెంటల్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సీ ఫుడ్ ఇక్కడ మస్ట్ ట్రై. నాకైతే పర్సనల్ ఫేవరెట్ అని చెప్పి చాలా రికమెండేషన్స్ వచ్చినాయి. సో ఇంకా లేట్ ఎందుకు, కుమ్మేద్దాం అంతే. వచ్చేయండి నాతో పాటు. సో మొత్తానికి అయితే ఇక టేబుల్ మీదకి వచ్చేసినాం. సో ఇక గుంజుదాం, ఇక లేట్ అయితే మస్తు ఆకలి అవుతుంది. చలో బాబు, ఏమున్నాయమ్మా తెచ్చి? క్యారెట్ అండ్ జింజర్ సూప్. క్యారెట్ అండ్ జింజర్ సూప్. ఓకే, క్యారెట్ అండ్ జింజర్ సూప్ తాగాలి. ఎందుకంటే క్యారెట్ నీకు బ్లడ్ మంచిగా సర్క్యులేషన్కి పనికి వస్తుంది. అండ్ జింజర్ చలికాలం కదా, గొంతు నొప్పులు ఏమైనా ఉంటే జర ఇదైపోతుంది. ట్రై చేద్దాం. సో ఫస్ట్ సిప్. చియర్స్. ఆహా, క్యారెట్ తురిమి క్యారెట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంట్లోనే వేసినట్టుంది. మంచి ఫైబరు, సన్నగా తగులుతుంది. అండ్ గొంతులో దిగుతుంటే ఆ జింజరు బాబా బాబా, అల్లం ఘాటు ఉంటుంది కదా. సో ఇక గార్లిక్ బ్రెడ్. గార్లిక్ బ్రెడేనా? ఎస్, గార్లిక్ బ్రెడ్ తీసుకొని కావాలంటే ఇట్లా కూడా తినచ్చు. బాగుంది. కొంచెం ఆ మజా రావాలంటే ఇట్లా ట్రై చేయాలి. అదిరిపోయింది. లిటరల్లీ వింటర్కి పర్ఫెక్ట్ డిష్ ఇది. సీరియస్లీ వింటర్లో ఇది ట్రై చేయాలి. సో ఇక నెక్స్ట్ ఐటమ్ తినేద్దాం. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నామా? సో మరగ్ సూప్. మరగ్ సూప్. ఓకే, డిప్ విత్ దట్ బ్రెడ్. ఓకే, హైదరాబాదీ మరగ్ సూప్. వా, చిచ్చా ఇచ్చిండు చిచ్చా నాకైతే. ఒకటి చాప్స్ బోను, ఒకటేమో మన అది బొక్క బోను. డిసెంబర్ నెలలో చలికాలంలో పక్కా మరగ్ తాగాల్సిందే. అవునా? బాడీలో మంచిగా హీట్ జనరేట్ చేస్తుంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? హీట్ జనరేట్ చేస్తుంది. అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. టేస్ట్ ఎట్లా చూద్దాం. హైదరాబాదీ టేస్ట్ ఉంది ఇంట్లో. హైదరాబాద్ కనిపిస్తుంది. ఏమన్నాడు? హైదరాబాద్ కనిపిస్తుంది అన్నాడు. టెండర్ అండ్ సాఫ్ట్ ఉంది మీట్. బేసికలీ ఈ మరగ్లా మన వాళ్ళు ఆనియన్స్ వేసారు. ఆ సూప్లో ఆనియన్స్ వస్తుంటే చిచ్చా, మనం అల్లంలో మీదికని ఉల్లిగడ్డలు వేసుకొని తింటాం కదా, ఫ్రైడ్ ఉల్లిగడ్డలు. సేమ్ ఆ ఫ్రైడ్ ఉల్లిగడ్డలు ఇవి. చలో ఇక నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. ఇక చలో బాబు, ఏమున్నాయమ్మా? బట్టీకా ముర్గ్. బట్టీకా ముర్గ్. ఓకే, అదిరిపోయింది బట్టీకా ముర్గ్. జరా మరి అచారీ పన్నీర్ టిక్కా. ఆహా, ఇది ఈరోజు స్టార్ ఆఫ్ ద ఐటమ్ అనమాట. మనము పన్నీర్ టిక్కలు చాలా తిన్నాం కదా. పన్నీర్ టిక్కలు తిన్న ప్రతిసారి ఎస్. సో ఈ పన్నీర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో పన్నీర్ టిక్కా మనం బయట చాలా తిన్నాం కదా. సో బయట తిన్నప్పుడల్లా పన్నీర్ టిక్కా నీకు పైనుంచి ఏదైతే రెడ్ కలర్ కోటింగ్ వస్తుందో అది వాళ్ళ ఇన్ హౌస్ కానీ లేకపోతే బయట దొరికే మసాలాలు తెస్తారు. కానీ ఇది అచారీ పన్నీర్ టిక్కా. లైక్ సో మామిడికాయ పచ్చడి పన్నీర్ పైన రుద్ది ఈ పన్నీర్ టిక్కా అయితే చేస్తారు.
కిరాకు ఉంటుందంట, ట్రై చేద్దాం ఫస్ట్. సో అన్న ఒకసారి ఇక్కడ జూమ్ అయితే వేసుకో మా కెమెరామెన్ అన్న. అసలు ఇది చూస్తుంటే ఎవరికి నోట్లో కూరీలు రావే, నాకైతే మస్తు కూరీలు వస్తున్నాయి. మీకు ఎంతమంది కూరీలు వస్తున్నాయి కింద పెట్టుది కామెంట్లలో, నేనైతే ట్రై చేస్తా దీన్ని. ఫోకు, స్పూను, నైఫు చేతులు కట్టుకొని వచ్చిన ఇంటికాడికి. మరి అదంతా మాసు కదా. ఈ బట్టికా మురుగు సూపర్ ఉంటుంది అసలు. స్మోకీ ఫ్లేవరు అదిరిపోయింది. ఫస్ట్ థింగ్ నోట్లో పెట్టుకోగానే ఫస్ట్ నీకు ఆ స్మోక్ ఫ్లేవర్ వచ్చింది. నేను బట్టిలో ఉంటే ఆ స్మోక్ ఫ్లేవర్ రావాల్సింది. అంటే నీకు గ్రీన్ చట్నీ కూడా ఉంది, గ్రీన్ చట్నీలో కూడా తినొచ్చు నువ్వు. అదిరిపోయింది. చాలా ఐటమ్ తినాలి, తర్వాత తిందాం. ఇందాక నేను చెప్తున్నా కదా, ఇది దట్ అచారీ పన్నీర్ టిక్కా. ఆహా, ఇదంతా అచారు, దీనిపై నుంచి తాలింపు వేసిండు, టమాటో. చూస్తారు కదా, మామూలుగా అయితే పాష్గా దీన్ని అలా స్పూన్తో ఫోక్తో అలా కొట్టుకొని తింటే బాగుంటుంది. చెక్కు బాయ్ బాయ్ అట్లుంటుంది మనతో. ఈ జన్మమే నేను ఇట్లా చెప్పాలి, స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే అని. లిటరల్లీ స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే. అట్లాంటికి తెలుగు ఫీలింగ్ వస్తుంది పన్నీర్లో. ఎప్పుడు ఈ టైప్లో పన్నీర్ తినలే. అదిరిపోయింది పో. సో మొత్తానికైతే స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే అయిపోయింది. అండ్ ఇంకొక స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే, దిస్ వన్, లోటస్ స్టెమ్. సో ఇది నేను తిన్నా కదా, రాదు పక్కకు పోయి కదా, దీని గురించి మాట్లాడుతున్నా కదా. లోటస్ స్టెమ్ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారంట ఇది. సో దిస్ ఈస్ దట్ లోటస్ స్టెమ్ అనమాట. సో ఆ లోటస్, సో మొత్తానికైతే ఆ లోటస్ ఉంటుంది కదా, సో దాని స్టెమ్ అనమాట ఇది. ఆ రూట్స్ నుంచి వస్తుంది. సో దీన్ని కుక్ చేస్తారు, చాలా మంచిది ఇది బాడీకి. మంచి ట్యాంగీ ఫ్లేవరు, ఆ క్రంచీనెస్ హెల్త్కి మంచిది. దాంతోపాటు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఆ ట్యాంగీ ఫ్లేవర్తో అదిరిపోయింది. ఇది మామూలుగా లేదు. అలా కూర్చొని తినేయచ్చు అబ్బా ఇది. దీనిపైనుంచి ఇంకా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు పోయి వేసిండు పోయి. బాడీలో ఈ వింటర్ సీజన్లో నువ్వులు చాలా మంచివి యాక్చువల్లీ. అదిరిపోయింది, మస్ట్ ట్రై ఇది. ఓకే, నెక్స్ట్ ఐటమ్కి ప్లేట్ కూడా వచ్చింది. రావు ఎంత ఉంది? స్టార్టర్లకు ప్లేట్లు ఇవ్వలే కానీ మనమే గుంజుకొని తిన్నాం. బటర్ గార్లిక్ ప్రాన్స్ విత్ క్రాకర్ అనమాట. ఇది ఈడ స్టార్ ఐటమ్ అనమాట. సో మొత్తానికైతే వాళ్ళు ప్లేట్లో పెట్టారు కాబట్టి తిందాం. ఇక ప్రాన్స్ పెద్దగా ఉంది. అది వెళ్ళిపోయిందా, తినాలి. ఇటువంటివి ఒక్కసారైనా తినాలి. ఆ బటరు, ఆ క్రీమీ టెక్స్చరు, బటర్ వేసింది కదా, ఆ క్రీమీ టెక్స్చరు, దాని వెంబడి ఆ ప్రాన్స్ సాఫ్ట్నెస్, ఆ టెండర్నెస్ అండ్ క్రాకర్ యొక్క క్రంచీనెస్, మస్ట్ ట్రై ఇది. తినాలి ఎప్పుడన్నా మీరు ఇట్లా తింటే ఎక్కడ తిన్నారు నాకు కింద కామెంట్లో చెప్పుది. అడిగి పోయి నేను కూడా తిని చెప్తా ఎట్లుంటుందో అది. నేనైతే ఫస్ట్ క్లాస్ ఉంది, అదిరిపోయింది అంత. ప్రాన్స్ అదిరిపోయింది. మళ్ళీ ప్లేట్ పెట్టిండి చిచ్చా. ఏం చేస్తున్నాయి సార్? చికెన్ టిక్కా పిజ్జా. ఓ చికెన్ టిక్కా పిజ్జా.
ఇక తిందాం ఇక చికెన్ టిక్కా పిజ్జా. చికెన్ టిక్కా పిజ్జా అది వెళ్ళిపోయింది. దీనికైతే నేను 9/10 ఇస్తాను. ఇక్కడ పిజ్జా ఇక్కడ వీళ్ళే తయారు చేస్తారు, ఓవన్లు ఉన్నాయి, ఓవన్లలో కొడతారు పిజ్జాలు. అదిరిపోయింది తెలుసా. అండ్ చికెన్ పీసులు కూడా కీమా లెక్క కాదు, ఇంత ఇంత ముక్కలు ఉన్నాయి, సాఫ్ట్గా జ్యూసీగా అదిరిపోయింది. దీని ఎంబడొక డ్రింక్ ఉంటే ఉంటుంది నా సాని రంగా. బాబాయ్ ఉన్న మంచి డ్రింక్ అని పట్టరండి అమ్మా. సో ఇక ఏంజిల్ డస్ట్ బాగుంటుంది, ఇది కూడా మంచి కోకోనట్ ఫ్లేవర్ కనిపిస్తుంది మొత్తం, కోకోనట్ పల్ప్ ఇదంతా. సో హనీ గిని వేసి మస్తు ఇస్తారు ఇది కూడా. ఆహా అది వెళ్ళిపోయింది పో. పిజ్జాకి డ్రింక్కి కాంబినేషన్ సెట్ ఉంది. మామూలుగా మీరు ఏం చేస్తుంటారు, ఇటువంటిది పిజ్జా కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మీరు ఎక్కువ సోడాతో ఉండే డ్రింక్స్ తీసుకుంటారు, లైక్ పెప్సీ కానీ ఇంకా మాక్టైల్ కానీ దాని ప్లేస్లో ఒకసారి ఇట్లాంటి డ్రింక్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఇదైతే అల్టిమేట్ కాంబినేషన్ అదిరిపోయింది అసలు. బ్రెడ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది, ఇక్కడే బేక్ చేస్తారంట. చికెన్ టిక్కా అయితే అరుపులు అంతే. నెక్స్ట్ ఐటమ్ తిందాం ఇక. బాబా ఏముందా మా నెక్స్ట్ ఐటమ్? చెరీ టమాటో విత్ బొగచ్చిని పిజ్జా. ఓ బొగచ్చిని చీజా. సో మొత్తానికైతే మీరు వెజిటేరియన్ అయితే మీకు ఫస్ట్ చాయిస్ ఇదే ఉండాలి. దీంట్లో బాబు అరే క్యాయారు లైట్గా అట్లా అంటే స్పైసీనెస్ కోసం మైల్డ్గా ఉంది టేస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే చీజీ అట్లుంటుంది అది. సో ఆ చీజ్కి మనము కొంచెం అట్లా ఫ్లేవర్ తగిలించిన వంటలే వెజిటేరియన్ వాళ్ళకి వా సాల్బాబ్ మస్తు రికమెండ్ చేసిన నువ్వు అంటారు. దీని వెంబడి ఒక మంచి డ్రింక్ కూడా చెప్దాము, మజా వస్తుంది. చా ఏముంది డ్రింక్? డెవిల్స్ డ్రీమ్ క్యాన్బరీ రెడ్ వైను, మీదికే నీగో మిరపకాయలు, అలా టమాటా నీగో ఇలా మిరపకాయలు సేమ్ ఇగో ఇక డెవిల్ లెక్కనే ఇచ్చింది. చా గొంతుల లైట్గా అట్లా కారం తగులుతుంది, మూట్లో ఫ్లేవర్లు అవ్విపోయినాయి. మస్ట్ ట్రై. పిజ్జా అయితే తినేసినాము, మజా వచ్చింది. మంచి ఇట్లా డెవిల్ని కూడా తాగేసినాము, కిరాకుండే డెవిల్, మజా అంటే మజా వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ అన్న, నెక్స్ట్ ఐటమ్ ఏముంది? అబూరి సుషి రోల్. అబూరి సుషి, ఎస్. ఇవేంది చాపగుడ్లా ఆవాలా? చాపగుడ్ల చాప్ స్టిక్స్తోని మనం ఏం చేద్దామంటే, మనకి ఎందుకు మనం చెంచాలే ముట్టుకొని చాప్ స్టిక్స్ ఏం ముట్టుకుంటాం. సో ఇది పచ్చి సాల్వ్ అన్నమాట, ఇది కుక్ చేయరు, ఇట్లనే ఉంటుంది, అంటే లైట్గా అలా ఇచ్చేసి ఇస్తారు. సో పైన చాపగుడ్లు ఇవి. సో దీన్ని మనము ఇలా తింటాం కంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే, ఈ అబ్బూరి సాస్ చూసినావా, ఇది ఫస్ట్ ఇది, తర్వాత ఇది, అది కావాలంటే
పికల్ జింజర్ అయితే ఉంటుంది, దీన్ని కూడా మీరు తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా సరే ఇట్లా పచ్చి సాల్మన్ మీరు తినేటప్పుడు ఇది మస్ట్ ట్రై అన్నమాట. కావాలంటే మీరు సోయా సాస్ ఎట్లా ఉంటుంది కాబట్టి దీంట్లో డిప్ చేసుకొని తినొచ్చు, లేకపోతే ఇది ఇలాగే తినాలి. తింటే ఏమవుతుందంటే నీకు ఫస్ట్ థింగ్ ఇది పచ్చి చేప అయినా కూడా నీకు ఆ సాల్మన్ నీకు ఆ పచ్చిదనం రాదు. కాకపోతే ఎక్కడైనా నీకు నోట్లో ఏదైనా ఉంది అనుకుంటే నీకు ఇది బ్యాలెన్స్ చేసే టేస్ట్. సరే నెక్స్ట్ ఐటమ్ చలో. ఏంటమ్మది? సో మ్యాంగో మార్టిని. మ్యాంగో మార్టిని. వావ్, అసలు డిసెంబర్ నెల మ్యాంగో దొరకడం అనేది. మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ ఎట్లా చేస్తావా నువ్వు, నాకు అర్థం కాదు. ఆడ మాట్లాడుతున్నా మా వాళ్ళతోని, ఈడ చెప్తున్నా ఈ డిసెంబర్ నెల మామిడి పండు దొరుకుడే మంచి గగనము తోపు అది ఇది అంటున్నా, మధ్యలోకి వచ్చి ఎగ్ సూషి అది ఇది అంటే నాకు తెలియదా? ఆర్డర్ ఇచ్చింది నేనే కదా అమ్మాలా. నేను ఆగవా నువ్వు? మ్యాంగోని చూసిన ఆ ఫీల్ అనమాట అట్లా వస్తుంది. సో ఇక టబాకో ఎగ్ సూషి అనమాట ఇది. సో ఈ పైంది ఇది కూడా మనకి సేమ్ ఏమంటారు ఫిష్ ఎగ్సే. ఇందాక అది బ్లాక్ కలర్, ఇది ఆరెంజ్ కలర్. సో దీన్ని ట్రై చేద్దాం ఇప్పుడు. బాగుంటుంది యాక్చువల్లీ, ఇదంతా ఎగ్గే. సేమ్ సూషి అంటే దీన్ని తినాల్సిందే. దిరిపోయింది అసలు. నెక్స్ట్ ఐటమ్ పాస్తా బటర్ చికెన్ టోటలీ. బటర్ చికెన్ టోటలీ టోటలీ టోటలీ. ఇక పాస్తాను అయితే ఇక చైతన్ తినలేమబ్బా. సూషి వరకు అయితే ఇక నేను చైతన్ గుంజినా కానీ ఇక పాస్తాకి చైతన్ గుంజలేము. సో బటర్ చికెన్, దీంట్లో ఎక్స్ట్రా బటర్ వేస్తారనమాట వీళ్ళు. అది ఎంతో రుచిరా. ఒక్కొక్క టేస్ట్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్క టేస్ట్కి ఒక్కొక్క నాదం తాళం రాగం అన్నీ ఉంటాయి. ఆ టేస్ట్ నీ నాలుక మీద ఎట్లయితే రోల్ అవుతుంటుందో నీ నాలుక కూడా అట్లా సంగీతం పాడుతుంటుంది. అది తినాలి. ఇంకా చాలునే, ఇంకా మెయిన్ కోర్స్ తినాలి. ఇవే మీద మీద దీని కూడా కూర్చుంటే మెయిన్ కోర్స్ కష్టమవుతుంది బాబు. సో స్పాగెటీ విత్ స్పైస్తో. ఓకే, వీళ్ళ దాంట్లో స్పెగెటీ వీళ్ళే తయారు చేస్తారబ్బా, అది ఇక్కడ హైలైట్. వీళ్ళు బయటకి ప్రొక్యూర్ చేయరు అనమాట. సో బాగుంటుంది. మంచి బటరీ క్రీమీ టెక్స్చర్ ఉంది, అదిరిపోయింది. కొంచెం అట్లా జుకీని నోట్లో ఆ ఫ్లేవరు నీ నోటికే కాదు కడుపు కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ ఓకే సరే. సో లాబ్స్టర్ రోల్ విత్ బాస్క్యూ అండ్ రిజోటో. రిసార్ట్తోనా? లాబ్స్టర్. బా లాబ్స్టర్ మీట్ అదిరిపోయింది. మంచి పూలు కూడా పెట్టిరు. ఇక చూద్దాం. హైదరాబాద్లో ఈ డిష్లు దొరుకుతున్నాయంటే నేనే ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే ఇవి తినాలంటే మనము ఫ్లైట్ ఎక్కి పోవాలి, బస్ ఎక్కి పోవాలి, ట్రైన్ ఎక్కి పోవాలి అని మీరు అనుకుంటారు. ఆ ఫ్లేవరు, ఆ లాబ్స్టరు, అది
ఇవ్వు అంతే, కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ ఐటమ్ సార్. ఏం చిచ్చా ఎస్ సార్. నువ్వు పెద్ద ప్లేట్ పట్టుకొచ్చినావు, యూ హ్యావ్ స్పెషల్ మెనూ సార్. ఏంటిది? దమ్కా కీమా. ఓ దమ్కా కీమా, కీమాని దమ్ వేసిరా మీరు? ఎస్ సార్. ఓఫో, హైదరాబాదీ లోకల్ గ్రీన్ చికెన్. అచ్చా ఓకే, బటర్ కూడా వేసిరుగా మీదికేని. సో రోటీ, పెషావరి పరాటా. పేష్వారీ పరోటా, అరే నీ అమ్మ, పరోటాలా నట్స్ చూసిరవా? పేష్వారీ పరోటా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఓకే, సో గ్రీన్ హైదరాబాదీ దమ్ చికెన్ అయిపోయింది. నెక్స్ట్ కీమా, దమ్ కీమా. సింగపూరియన్ క్రాబ్. కిరికిరి అంటారు దీన్ని. జరా చిచ్చా జర్రా, రోటీ తినే కన్నా ముందు ఇది రా మెయిన్ ఐటమ్. అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. క్రాబ్ తింటా తింటా, నువ్వు అడిగా. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఇది కాలుతుంది బాబు. ఎట్లుంది తిని చెప్తా ఎట్లుంటుందో. నాకైతే సూడింగ్ అయితే ఇయ్యి ఉంది, తిన్నాక ఎట్లుంటుందో నేను కూడా చెప్తాను మీకు. ఏం టెండర్ ఉంది బాబు. వడేసిండు చెప్పు, ఏమి చెప్పవరా? షెఫ్ రమేష్. రమేషా? ఇంకా రమ్మని రమేష్ అని పిలిచిన సార్. అదిరిపోయింది. మటన్ నల్లి బొక్కల మనం కొట్టుకొని తింటే ఎంత మజా వస్తుంది, టక్క 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 అని. దీన్ని కూడా ఇట్లా కసక్కని బ్రేక్ చేస్తే ఆ బ్రేకింగ్ సౌండ్ ఉంటుంది చూస్తా, చెవులకు కూడా మజా వస్తుంది. క్రాబ్ తింటే అదే ప్లస్ పాయింట్. ఓన్లీ నాలుగేకు కడిపే కాదు, ఆ చెవులకు కూడా మంచిగా ఫీల్ ఇస్తుంది. అది క్రాబ్. దిష్టి పెట్ట గురి పోయి తింటా జరా గురి. చలో ఇక మన బ్యాక్ పేషావరి రోటీ, హైదరాబాదీ దమ్ చికెన్, గ్రీన్ దమ్ చికెన్, సేమ్ మన ఇంట్లో దావతుల్లో చేసుకుంటాంలే, సేమ్ అట్లనే ఉంది. లైట్గా రెస్టారెంట్ టచ్ ఇచ్చారు. కానీ పేషావరి రోటీ అదిరిపోయిందబ్బా. ఇన్ని నట్స్తో ఈ రోటీ మంచి మజా వస్తుంది. కీమా తిందాం. మంచి బటరీ టెక్స్చర్ అయితే దీనికి వస్తుంది. కొంచెం ఏదైనా స్పైస్ లెవెల్ కావాలి, కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు కీమా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే యూ కెన్ హ్యాపీలీ సాటిస్ఫై విత్ అవర్ లోకల్ గ్రీన్ చికెన్. మజా వస్తుంది. ఆ బటరీ టెక్స్చర్ చూసిరా, నోట్లో కరిగిపోతుంది. పిస్తా, బాదాం, సెసమీ సీడ్స్, దాంతోపాటు మళ్ళీ కర్బూజా గింజలు, రోటీలో ఇన్ని గనము కంప్లీట్ చేస్తా. ఇది కూడా ఇక చలో నెక్స్ట్ ఐటమ్ రోటీకే బాద్ రైస్. చలో మళ్ళీ ఇంకో కొత్త ప్లేట్ వచ్చేసింది. చలో రోటీకే బాద్ अब राइस खाएंगे अपन, जबरदस्त सर. ब्लू पी स्टिकी राइस. Can I have blue? Yes, please sir, enough. బ్లూ పీ స్టిక్కీ రైస్ అంట, అంతేనా బాబు? బ్లూ పీ స్టిక్కీ రైస్? సార్ బ్లూ పీ స్టిక్కీ ఫ్రైడ్ రైస్. సో మొత్తం అయితే బ్లూ పీ స్టిక్కీ ఫ్రైడ్ రైస్ అంట. లిటిల్ స్పైసీ ఉంది. బ్లూ పీ అంటే శంఖం పువ్వు. సో ఆ శంకు పువ్వు ఫ్లేవర్ వస్తుంది. దాని వెంబడి వెజ్జెస్ అయితే కిరాక్ చాప్ చేసేసిండు, వెళ్ళిపోద్ది. దీనికి నువ్వు కావాలంటే మనం ఇది ముంగట ఉంది కదా, ఎవ్వు రండిరా, బయటికి రండి, తినరి.
అది రూపాయలు మజా వచ్చింది. అంటే మొత్తానికి అయితే నా కడుపుకి నేను అయితే ఇలా సాటిస్ఫై చేసిన. మస్తు మజా వచ్చింది, మస్తు ఫ్లేవర్లో తిన్నాను అయితే ఇలా. నా కడుపుకి ఎన్ని ఫ్లేవర్లు అయితే అవసరమో నా నాలుగేకు అన్నీ తినిపించిన, ఫుల్ చేసిన. అది మస్తు ఇట్లా సాటిస్ఫైడ్ ఉంది, ఇట్లా మస్తు అంటే మస్తు సాటిస్ఫైడ్ ఉంది. నీకు కూడా కావాలంటే నువ్వు కూడా రా, వచ్చి తిను. కాకపోతే నేను దీంతో రెడీ చేస్తున్నా అనుకుంటారేమో, ఈ మన్ని మాటలు మాట్లాడుతుంటే डेजर्ट తినాలి, डेजर्ट తినకపోతే ఎట్లా? बगर मिठे का खाना कैसा कंप्लीट होता है यार? अरे कावारो कितनी देर लेके आओ जल्दी मिठा. సో మొత్తానికి అయితే 3 వచ్చినాయి డెజర్ట్లు. సో మిల్లీ క్రేప్స్ ఇది ట్రై చేద్దాం ఫస్ట్. చూస్తురా సాఫ్ట్గా క్రీమీగా ఇంత హెవీగా తిన్నాక రిలాక్సేషన్ అయ్యేలాగా నీట్గా ఉంది. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది మస్ట్ ట్రై. ఇది ఇక్కడ ఒక ఆడే ఉంది తెలుసు కదా మీకు, నాకు మిఠా అంటే ఎంత ఇష్టమో. వాటిని మళ్ళీ కంప్లీట్ చేస్తాను ఎందుకంటే ఇవి వెయిట్ చేస్తాను. సో క్రోసెంట్ వీల్ ఇది. సో వీల్ చించుదాం ఫస్ట్. ఇంత పెద్ద ఇట్లా నోట్లో పెట్టుకోలేము కదా అనుకుంటా. చించుదాం దీన్ని, చించి ముక్కలు ముక్కలుగా తిందాం. సో ఈ క్రోసెంట్ వీల్ చూసినా కదా ఫుల్ చాక్లెటీ ఉంది. ఆహా. అండ్ వీళ్ళ చాక్లెట్లు 54% చాక్లెట్ ఉంటుంది. ఇట్లా ఏదో మాకు తింటారు మీరు చాక్లెట్లు ఇక్కడ ఈ క్రోసెంట్లు. మీరు ఏదన్నా అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే వీడికైనా తీసుకుపోయి ఇచ్చేసేయాలి. ఇంకో ఏదో చెప్పాలి. వీడికి వచ్చి తినిపిస్తే ఈ అంబియన్స్లో మజా వస్తుంది. కానీ లేదంటే ఒక్కటి చాలు. ఈ చాక్లెట్కి మీరు అమ్మాయికి చాక్లెట్ ఇవ్వండి, ఆ అమ్మాయి మీకు ఏమి ఇస్తే తీసుకోండి, నాకైతే సంబంధం లేదు. చలో ఇక ఫైనల్ టచ్అప్ అనమాట. కొంచెం సేమ్ పాలల రసమలై లెక్కనే ఉన్నది. ఓకే ఓకేనా. స్టార్ ఐటమ్ ఇడ. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఇది పెట్టండి, దే లవ్ దిస్. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ గంతులు తెచ్చుకుంటే తింటుంది. అది వెళ్ళిపోయింది. దీని పేరు ఏం పేరు? ట్రెస్లీ చీజ్. ట్రెస్లీ చీజ్ సేమ్ వస్తుంది. బ్రెడ్ కానీ ఇది కానీ రసమలై తెలుసు కదా మీకు. సేమ్ రసమలైని ఒక 200-300 టైమ్స్ మనము నెక్స్ట్ జనరేషన్లో చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది మిక్సీలో వేసి రని చెప్పి 200-300 టైమ్స్ తిప్పితే ఇది అది విడిపోయింది. నాకైతే మస్తు మజా వచ్చింది. ఫుడ్ అయితే కిరాకు ఉంది. నాకు నేను మస్తు సాటిస్ఫై అయినా. మీకు ఎట్లా అనిపించింది? మీకు నేను తిన్న ఐటమ్స్లో మంచిగా ఏమనిపించింది మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక వీడియోలో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ చెక్కుబాయ్ F&F. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.